హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు ఉమెన్. ఈరోజు నేను వీడియోలో శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ డెమో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. చాలామందికి డౌట్ ఉంటుంది, టాప్ లోడ్ బెస్టా ఫ్రంట్ లోడ్ బెస్టా అని. నాకు తెలిసినంత వరకు ఫ్రంట్ లోడ్ బెస్ట్ అండి. నేను పాస్ట్ 2 years నుండి యూజ్ చేస్తున్నాను. ఎలాంటి కంప్లైంట్ కానీ రిపేర్ కానీ లేదు. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లో అయితే వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుందండి. ఫ్రంట్లో అయితే వాటర్ తక్కువ కన్స్యూమ్ చేస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాప్ లోడ్ బెస్టా ఫ్రంట్ లోడ్ బెస్టా అని. ఇక్కడ మనకు మోటార్ పైన 10 years వారంటీ ఇచ్చారు అండ్ కంప్లీట్ మెషిన్ పైన 3 years వారంటీ ఇచ్చారండి. మీకు కనిపిస్తుంది. చాలామంది డౌట్ ఉంటుంది, శాంసంగ్ బెస్టా ఎల్జీ బెస్టా అని. రెండు కంపెనీస్ ఒకేలా వర్క్ చేస్తాయి. ఏమంటే మీకు ఏ సర్వీస్ దగ్గరలో ఉంటే ఆ సర్వీస్ కంపెనీ తీసుకోవడం బెస్ట్ అండి. దాని రిపేర్ ఉన్నా మీకు ఈజీగా ఉంటుంది. ఇది 6.5 kgs అండి. సో నియర్లీ 6 pairs దాకా మనము బట్టలు వేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 pipes ఇచ్చారండి. ఒకటి ఇన్లెట్ పైప్, ఇంకొకటి అవుట్లెట్ పైప్. ఇన్లెట్ పైప్ ద్వారా వాటర్ని వాషింగ్ మెషిన్లో పంపించచ్చు. అవుట్లెట్ పైప్ ద్వారా వేస్ట్ వాటర్ని వాషింగ్ మెషిన్ నుండి బయటికి పంపిస్తారండి. ఇక్కడ డిటర్జెంట్ యూస్ చేయాలండి. పౌడర్ డిటర్జెంట్ యూస్ చేయకూడదు. లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే యూస్ చేయాలి, లేకపోతే మెషిన్ చెడిపోతుంది. ఇక్కడ ప్రీ వాష్ వేయాలండి. ప్రీ వాష్ ఎందుకంటే బట్టలు మరీ మురికిగా ఉన్నప్పుడు ప్రీ వాష్ యూస్ చేయొచ్చు. ఇక్కడ కంఫర్ట్ లాంటిది వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆప్షన్ 15 minutes క్విక్ వాష్. మనం ఏవైనా క్లోత్స్ కొద్దిసేపటికి మాత్రమే వేసుకుంటాం, పెద్ద మురికి పట్టిండవు, అలాంటి వాటికి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డైలీ వాష్ అండి. పేరులోనే తెలుస్తుంది. మనం డైలీ వేసుకునే బట్టలకి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డార్క్ గార్మెంట్స్, బాగా మురికి పడిన బట్టలకు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలికేట్స్, వర్క్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఏమైనా ఎంబ్రాయిడరీ ఉన్న డ్రెస్సెస్ కానీ, లైక్ స్టోన్స్, బీడ్స్, ఇలాంటి వాటికి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డెనిమ్, జీన్స్ క్లాత్స్ అండి. లైక్ జీన్స్ షర్ట్స్ కానీ, లేకపోతే జాకెట్స్ కానీ, ఇలాంటి వాటికి మనం డెనిమ్ యూస్ చేయొచ్చండి. నెక్స్ట్ ఆప్షన్ బేబీ కేర్ అండి. ఇది చిన్నపిల్లల కోసము. మనం బట్టలతో కాకుండా సపరేట్గా వాష్ చేయొచ్చు ఇలా. నెక్స్ట్ కాటన్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, లైక్ టవల్స్ కానీ, ఇలాంటివన్నీ మనం కాటన్లో వేసుకోవచ్చు. అండ్ వైట్ క్లోత్స్ కూడా వేసుకోవచ్చు అండి. లైక్ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, వైట్ టవల్స్, లేకపోతే వైట్ పంచలు, అలాంటివన్నీ మనం కాటన్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ సింథటిక్స్ ఫ్యాబ్రిక్స్ కోసము. నెక్స్ట్ వూల్ క్లోత్స్ అన్నీ అండి. అంటే బెడ్షీట్స్ కానీ, లేకపోతే స్వెటర్స్ కానీ, ఇలాంటివన్నీ వూల్ సంబంధించినవన్నిటికీ మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ రింగ్స్ అండ్ స్పిన్ అండి. నేను ఈ ఆప్షన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బట్టల్ని వాషింగ్ మెషిన్లో కాకుండా బయట వాష్ చేసేటప్పుడు నీళ్ళలో అద్దేస్తుంటామండి బట్టల్ని డిటర్జెంట్ తొలగించడం కోసము. అదే రింగ్స్ అండి. రింగ్స్ అంటే డిటర్జెంట్ని బట్టల నుండి తొలగించడమే రింగ్స్ అండి. నెక్స్ట్ స్పిన్ అండి. స్పిన్ అందరికీ తెలిసిందే. ఎక్సెస్ వాటర్ని బట్టల నుండి తొలగించడమే స్పిన్ అండి. ఎక్కువ డ్రమ్ క్లీన్, ఇది వాషింగ్ మెషిన్ క్లీన్ చేయడానికి మనం మంత్లీ వన్స్ కానీ, లేకపోతే 45 daysకి ఒకసారి కానీ వాషింగ్ మెషిన్ క్లీన్ చేయాలి. దీనికోసం సపరేట్గా ఒక పౌడర్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్కువ డ్రమ్ క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టాప్ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాము. ఫస్ట్ టెంపరేచర్. మన ఈ ఆప్షన్ ద్వారా బట్టలను హాట్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు అండి. లైక్ 20, 40, 60 degrees, 90 degrees ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పిన్, ఎంత స్పీడ్తో తిరగాలి, 400, 800, 1000 సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్, మన బట్టలు ఎక్కువ మురికిగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలే ఎండ్, ఇది ఎక్సలెంట్ ఆప్షన్ అండి. మనం 5 hours తర్వాత కానీ, లేకపోతే 10 hours తర్వాత కానీ టైం సెట్ చేసుకుంటే కరెక్ట్ ఆ టైంకి వాషింగ్ మెషిన్ స్టార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ సోక్, మన బట్టలు వాష్ చేసేటప్పుడు నానబెట్టుకుంటాం కదండి, అలానే వాషింగ్ మెషిన్లో కూడా సోక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ బట్టలు వేసి పెట్టానండి. టోటల్గా 6 pairs దాకా బట్టలు వేసాను. 3/4 వరకు మాత్రమే బట్టలు వేయాలి, 1/4 గ్యాప్ ఇవ్వాలండి. ఫస్ట్ మెయిన్ స్విచ్ ఆన్ చేసుకోండి, తర్వాత ట్యాప్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఏరియల్ లిక్విడ్ డిటర్జెంట్ వాడుతున్నానండి. మీ ఇష్టం, ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ వాడండి, పౌడర్ మాత్రం వాడకూడదు. అండ్ ఇక్కడ నేను కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 buttons కనిపిస్తున్నాయి కదండి, ఫస్ట్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్లో 3 boxes కనిపిస్తున్నాయి కదండి, ఫస్ట్ బాక్స్లో డిటర్జెంట్ వేయండి. అండ్ నేను ప్రీ వాష్ ఏమి ఇక్కడ యూస్ చేయట్లేదు, మీకు నచ్చితే ఏదైనా ప్రీ వాష్ యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను థర్డ్ బాక్స్లో కంఫర్ట్ యూస్ చేస్తున్నాను.
ఇక్కడ నేను 15 మినిట్స్ క్విక్ వాష్ సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ టెంపరేచర్, స్పిన్ చూస్ చేసుకున్నాను. మిగిలిన ఆప్షన్స్ ఏం సెట్ చేసుకోలేదు. అండ్ ప్లే బటన్ ప్రెస్ చేశాను. బట్టలు వాష్ అయిపోయాక మ్యూజిక్ వస్తుందండి. దాని తర్వాత మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ట్యాప్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.